హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ కర్రీ ఈజీ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ చూపిస్తానండి. అలాంగ్ విత్ చపాతీ. చపాతీ అయితే అందరికి తెలిసిందేదే కాబట్టి నేను ఈరోజు ఎగ్ కర్రీ చూపిస్తా. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునేట్లు ఉంటుందన్నమాట. ఇక్కడ నేను దానికోసం ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టొమాటోస్ తీసుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగా చేసి పెట్టుకుంటానన్నమాట. ఇలా చేసుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి. ఒక వన్ మంత్ వరకు కూడా ఉంటుంది. నేనైతే ఒక 1 వీక్ 10 డేస్కి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటా. ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుందండి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మనం చేసి పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా మనం చేసుకోవచ్చు. ఏ రెసిపీ అయినా కూడా టైం లేనప్పుడు ఇలా టైం దొరికినప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే టైం లేనప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి కర్రీ అయినా కూడా నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ అన్నీ చిన్నగా ముక్కలు చేసుకుంటున్నానండి. ఇట్లా స్లైసెస్ చేసుకోవాలి. ఇంకా మీరు చిన్న కావాలంటే చిన్న కూడా చేసుకోవచ్చు. నేనైతే పెద్దగానే కోస్తున్నాను. ఆనియన్స్ ఇలా తరుక్కున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అట్లా నలుపుకోవాలన్నమాట. లేకపోతే అట్టే గడ్డలుగానే అట్లే ఉంటుంది. సో నేను అట్లా సపరేట్గా పీసెస్గా చేసుకుంటున్నాను. ఇక్కడ మిర్చి కూడా అంతే అండి. నేను పొడుగ్గా కట్ చేసుకోవాలి, కొంచెం సైడ్కి కట్ చేసుకున్నాను. సో అప్పుడు అట్లా కట్ చేసుకోవడం వల్ల కొంచెం బాగా మగ్గి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ టొమాటోస్ తీసుకున్నాను. నా దగ్గర కొంచెం పండిండే టమోటాస్ లేవండి. సో ఇవే ఉన్నాయి. సో నేను ఇవే తీసుకున్నాను. మీరైతే ఖచ్చితంగా బాగా రెడ్ టమోటాస్, బాగా మాగిన టమోటాస్ తీసుకోండి. చాలా బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, కలరు బాగా వస్తుంది. ఇక్కడ మనం ఇంకా ఎగ్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒకటి ప్యాన్ పెట్టుకున్నాను చిన్నది. ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ వేసే గిన్నె చూసారా మీరు, అది జారు, అది మనకు ఆల్రెడీ ఎప్పుడైనా గిఫ్టింగ్ పర్పస్ వచ్చింటాయి కదా, అవి మనం యూస్ చేయము. సో నేను అట్లా ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. అవి వేస్ట్ కాకుండా మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా కమింగ్ టు ద రెసిపీలో అయితే నేను కొంచెం ఆయిల్ వేసాను, జీలకర్ర, గ్రీన్ మిర్చి వేసాను, కరివేపాకు వేసాను, ఆనియన్ వేసాను. ఆనియన్ తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి. నేను ఎప్పుడైనా సరే ఇలాంటి కర్రీస్ కోసం నేను రాక్ సాల్టే యూస్ చేస్తాను. మోస్ట్లీ రాక్ సాల్టే చూసుకొని వేసుకోండి, తర్వాత మనం లాస్ట్లో వేసుకోవచ్చు కొంచెం తక్కువ ఉంటే. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ పింక్ కలర్ వరకు వచ్చేంతవరకు వేగితే చాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలబెట్టుకున్న తర్వాత ఇక్కడ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా అండ్ సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయినా, మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు వేస్తానండి పసుపు కూడా. సో నేను ఇక్కడ అవన్నీ బాగా కలబెట్టేసుకున్నాను కదా. సో నేను ఎగ్స్ని వేరే బౌల్లో సపరేట్గా మళ్ళీ వేయించుకోకుండా నేను ఇదే దాంట్లో వేస్తానండి. ఇదే మన ఛానల్ స్పెషాలిటీ అనమాట. ఎక్కువ గిన్నెలు లేకోకుండా సింపుల్గా ఈజీగా మనం ఒక్క దాంట్లో మీన్స్ ఒక్క గిన్నెలోనే చేసుకునే విధంగా ఈజీగా చూపించేస్తాను అనమాట. సో మనము కర్రీ అంటే ఒక సైడ్ వేసేసుకొని ఇక్కడ మనం ఎక్స్ట్రా బౌల్ పెట్టుకొని చేసుకోకుండా నేను ఈ బౌల్లోనే మొత్తం వేసేసాను. అప్పుడు ఆ ఎగ్కి మసాలా మొత్తం పట్టేస్తుంది. సో ఇలా చేస్తే మన గిన్నెలు సేవ్ అవుతాయి, టైము సేవ్ అవుతాయి, ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కర్రీ అంతా మళ్ళీ జరిపేసుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అన్ని మసాలాలు వేసాను కాబట్టి మొత్తం ఇంకా ఆయిల్ కొంచెం ఊరుతుందండి. అప్పుడు నేను టొమాటోస్ వేసాను. ఖచ్చితంగా మీరు టమోటాస్ మాత్రం రెడ్ కలర్వే వేసుకోండి, మంచిగా పండిండేటి వేసుకోండి. నేను కొంచెం పచ్చి టమోటాలు వేసాను, కానీ మీరైతే పండి టమోటాలు వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ కానీ కలర్ కానీ బాగుంటుంది. దీంట్లోకి చాలామంది పేస్ట్ కూడా వేస్తారు, ఇది టొమాటో పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే అది అంత బాగుండదు అనమాట, ఏదో పేస్టీగా ఉంటుంది. అది పన్నీర్ కర్రీస్ అలాంటి దాంట్లోకైతే బాగుంటుంది అనమాట. ఇలా ఎగ్ కర్రీస్కి అయితే కనుక ఇది చపాతీలోకి, బగార్ రైస్లోకి, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ టమోటాస్ అయితే ఇట్లనే వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోండి. అందుకే పండిన టమోటాస్ వేస్తే బాగుంటాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దాన్ని మంచిగా మగ్గిచ్చేసాను అనమాట. బిగినర్స్ కోసం చెప్తున్నాను. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ మీరు కొంచెం పండిన టమోటాస్ వేస్తే మీకు ఈజీగా తొందరగా అయిపోతుంది. పెద్ద రెసిపీ కాదండి, సింపుల్ రెసిపీనే. నేను ఇక్కడ టమోటాస్ అన్ని బాగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇది వచ్చేసి కస్తూరి మేతి అండి. కొంచెం కస్తూరి మేతి వేస్తే మన డాబా స్టైల్లో ఎలా ఉంటుందో కర్రీ సేమ్ అలానే వస్తుంది.
మనం ఇంట్లో చేసుకునేదానికి డాబాలో మనం రెస్టారెంట్స్లో తినేదానికి తేడా ఇదే అండి. మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు మన కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను కొంచెం ఉప్పు చూసుకుంటున్నానండి. కారము ఉప్పు అంతా సరిపోయిందో లేదో అని చెప్పి అన్నీ సరిపోయినాయి కదా. ఇక్కడ నేను మంచిగా మగ్గించుకుంటున్నమాట. ఇది పండిన టమోటాస్ వేస్తే ఇంకా మగ్గిపోయి మంచి కలర్ వస్తుందన్నమాట. మనం తీసుకునే కారంకి బట్టి కూడా మనకి రుచి వస్తుందండి. సో ఇక్కడ మొత్తం వాటర్ అంతా మగ్గిన తర్వాత కర్రీ నేను ఇక్కడ ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసేసి లైట్గా అలా కలిపెట్టుకోవాలన్నమాట. కలిపెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ 2-3 మినిట్స్ అంతే. 5 మినిట్స్ కూడా అవసరం లేదు. 2-3 మినిట్స్ మంచిగా మూత పెట్టేసి ఉడికించుకోండి. అప్పుడు మనకి లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ నేను ప్యారలల్గా చపాతీస్ కూడా చేస్తున్నాను. ఈరోజు సండే కదా, మేము చికెన్ తెచ్చుకోలేదండి ఏకాదశి అని చెప్పి. ఓన్లీ ఎగ్ ప్లస్ ఈ చపాతీ చేస్తుందన్నమాట. చపాతీస్ అయితే అందరికీ తెలుసు కదా, అందుకే నేను కూడా ఏం చూపించలేదు. ఇది వచ్చేసి చపాతీస్ మీరు చాలామంది ఫస్ట్ చపాతీ ఎవరికైనా కొంచెం లైట్గానే కాలుతుంది. సెకండ్ చపాతీ చాలా బాగా వస్తుంది కదా. సో మీరు ఫస్ట్ చపాతీ కూడా మంచిగా రావాలంటే ప్యాన్ని కొంచెం బాగా హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా తిప్పుకోండి. చూస్తే మీరు చూడండి ఒకసారి, ఎక్కడే కానీ బ్లాకిష్గా లేదనమాట. మొత్తం అంతా మంచి కలర్ వస్తుంది. సో నేను ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే సైడ్స్ అనేటివి మంచి కాలవు, మధ్యలోనే ఎక్కువ కాలుతుంది, మాడుతుంది. సో మంచిగా కాలి మొత్తం మిడిల్లో ఎలాగైతే కుక్ అయిందో, సో చుట్టుపక్కల కూడా అలాగే మంచిగా కాలాలంటే ఇలా తిప్పుతూ ఉండండి. సైడ్సే ఎక్కువ మెయిన్. చూడండి మధ్యలో అంతా ఎలాగైనా కాలుతుంది, ఎందుకంటే పెంక అట్లాంటిది కదా, మనకి చపాతీ పెంక వేరు, దోశ పెంక వేరు ఉంటుంది కదా. సో ఇక్కడ ఈవెన్గా కాలుతుందనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. నేను మోస్ట్లీ చపాతీస్ అన్నీ అట్లా ప్లెయిన్గా చేసుకోను. ఇంక ఈరోజు ఎగ్ కర్రీ కాబట్టి ప్లెయిన్గా తింటేనే బాగుంటుంది. ఇక్కడ ఇంకా ఎగ్ చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందని చెప్పి కట్టేస్తున్నాను అనమాట. స్టవ్ కట్టేసాను. చపాతీస్ కొంచెం నేను ఆయిల్ వేసాను కదా, మీరు ఫస్ట్ తిప్పేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగా మంచి పొంగుతుంది కూడా అనమాట చపాతీస్. సో ఇక్కడ చపాతీ కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా మా బాబుకి సర్వ్ చేసేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to our channel. Thank you.